మారిపోతావు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. పెయింట్ పని చేసుకుంటున్నాడు ఒక కుర్రోడు, పెయింట్ పని చేసుకుంటున్నాడు ఒక ఇంట్లో. అన్యులు దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి మంచంలోనే ఉంటున్న ఒక వ్యక్తి ఉంది ఆ ఇంట్లో. ఇక్కడే వస్తాడు నా ఆత్మీయ బిడ్డ. పెయింట్ వేసుకుంటున్నాడు ఆ ఇంట్లో. కూలికి పోయాడు పనికి, పాపం బిడ్డ. పని చేస్తా ఉంటే వాళ్ళు ఆమెకి 1-2 సమస్య, ఆమెను ఇబ్బంది పడతా ఉంటే ఆమెను చూడటం, ఆమెని వాళ్ళు సేవ చేసుకోవటం అనేది అదంతా చూశాడు. అక్కడే 2-3 రోజులు పని పడింది. చూసి 1-2 రోజులు అబ్జర్వ్ చేసి ఒకరోజు ఆమె ప్రశాంతంగా ఉన్నప్పుడు మధ్యాహ్నం వేళ ఆమె ఎందుకు జాలిపడ్డాడు. ఈయన జాలిపడి వెళ్ళి, అమ్మా నేను నీ కోసం ప్రార్థన చేస్తాను, నీకు స్వస్థత వచ్చిద్ది, చేయమంటావా అని అడిగాడు. నీ బాధ చూడలేకపోతున్నాను నేను, సంవత్సరాల నుంచి ఇట్లనే ఉన్నావంట కదా నువ్వు అంటే. ఆమె కనీసం లేచి కూర్చోలేదు, మంచం మీదే పడకే. చేయమంటావా అని అడిగితే చెయ్యయ్యా అందంట. అక్కడే మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. దేవుని శక్తి ఆ తల్లిని తాకింది. ఆయన ఇంటికి వచ్చేసాడు. అదే రోజు నైట్ కల్లా ఆమె తనంతటా తాను లేచి మంచం మీద కూర్చుంది. ఇది రియల్గా జరిగింది. ఆమె కూర్చోవటం చూసి ఫ్యామిలీ మెంబర్స్ ఆశ్చర్యపోయారు. కరడు కట్టినటువంటి విగ్రహారాధికులు యేసుప్రభుని ఒప్పుకోరు, ఆశ్చర్యపోయారు. ఏం జరిగింది, ఏం లేచి కూర్చున్నావు, ఏంది లేవవు గాను అంటే, మధ్యాహ్నం అప్పుడు అబ్బాయి రంగులేసే అబ్బాయి ప్రార్థన చేశాడు, యేసుప్రభుకి ప్రార్థన చేశాడు నా గురించి. ఏందో నాకు శక్తి వచ్చినట్టు అనిపించింది, నాకేందో ఇప్పుడు లెగుస్తుంటే నా బాడీ సహకరిస్తుంది, కూర్చున్నాను, నాకు కొంచెం ప్రశాంతంగా ఉందా. మరుసటి రోజు మనోడు పోయేసరికి పట్టుకున్నారు. అయ్యా పని తర్వాత చేద్దాం రా, నువ్వు నిన్నేదో ప్రార్థన చేసావంటగా, మమ్మల్ని వేసి కూర్చుందయ్యా, అయ్యా ఇంకొకసారి ప్రార్థన చేయాలి. మళ్ళీ వెళ్ళి మోకాళ్ళుని మళ్ళీ ప్రార్థన చేశాడు కన్నీళ్లతో. ఆ రోజు అయిపోయింది. చిన్నగా కూర్చున్నది లేచి అడుగులేయటం మొదలుపెట్టింది. సంవత్సరాలుగా మంచంలో ఉన్న మనిషి. ఆయన పాస్టర్ కాదండి, బోధకుడు కాదండి, ప్రసంగీకుడు కాదండి, పెయింట్ పని చేసుకున్న విశ్వాసం అండి. కానీ నేను అతనిలో ఒకటి గుర్తించానండి, దేవుడే అతని ప్రపంచం అండి. దేవుడే అతని ప్రపంచం అండి. నిజం. పని ఉంటే పనికి వెళ్తాడు, ఖాళీ ఉంటే ప్రార్థనా తోటలో కనపడతాడు. నాకు ఎక్కువ ఎవరు గుర్తించారా, గుర్తించలేదా, ఆఖరికి నేను వస్తున్నా పోతున్నా నేను కూడా అతన్ని పట్టించుకున్నానా, పట్టించుకోలేదా చూడడం. ఏదన్నా బాధ్యత అప్పచెబితే, పని అప్పచెబితే నమ్మకంగా వెళ్ళి పని చేస్తాడు. ఏది అప్పచెప్తే ఆ పని అంకితమై అది కంప్లీట్ అయిన దాకా చేస్తానే ఉంటాడు. అప్పచెప్పిన పని నమ్మకంగా చేస్తాడు, అంతవరకే. ఇక నా నుంచి గుర్తింపులు ఘనతలు కూడా కోరుకోడు. కనీసం కాసేపు నీతో మాట్లాడాలని కూడా అనడు. నేను వస్తున్నా పోతున్నా ఆయన దేవునితో మాట్లాడుకుంటాడు పక్కన కూర్చొని. నాకు చాలా ముచ్చటేసేది. నిన్నగాక మొన్నటి దినాన ఆ సాక్ష్యం విన్నప్పుడు నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే నా దేవుడు పాస్టర్లకు కాదు, ప్రసంగికులకు కాదు, భక్తులకు వశమవుతాడు. భక్తులకు వశమవుతాడు. బిల్డప్ ఇచ్చేవాళ్ళకి కాదు, భక్తి పరులకు వశమవుతాడు. ఆయన్ని ప్రేమించే వారికి వశమవుతాడు. నేను చూడలే ఆ వ్యక్తిని ఖాళీగా, నేను చూడలే ఆ వ్యక్తిని బజార్లో పెట్టి జులాయిగా. ఒకప్పుడు అదే వ్యక్తి లోకానుసారంగా ఉంటూ నేను చూశాను. అదే వ్యక్తి లోకానుసారంగా వ్యసనాల్లో ఉంటూ నేను చూశాను. ఆ వ్యక్తి తర్వాత మారి క్రీస్తు కొరకు సాక్షి దేవుణ్ణి హత్తుకొని ఆ విధంగా ఆ బిడ్డ దేవునికి కనెక్ట్ అవ్వడానికి నన్ను ఈ విధంగా వాడుకున్నందుకు అదొక ధన్యతగా నేను దేవుని కృతజ్ఞతలు చెప్పాను. ఈరోజు
ఆ అద్భుతమైన సాక్ష్యం కరడగట్టిన అన్ని జనుల మధ్యలో దేవుడు చేశాడు. అతన్ని పిలుచుకొని వాళ్ళు ఇంట్లో ప్రార్థన చేయించుకొని అతనికి కొత్త బట్టలు పెట్టి, వాళ్ళు అన్యులు, అయ్యా నీ ప్రార్థన విని యేసు ప్రభు గారు మమ్మల్ని బాగు చేశాడయ్యా, ఇక ఆమె దేవుని మార్గమేనయ్యా, అన్ని జనులు వాళ్ళే ఆమోదించేటట్ట. బట్టల కోసం చేయలే, పైసలు ఇస్తారని చేయలే, జాలిపడి అడిగాడు, చూడవయ్యా ఏమనని. ఏమి నా కుమారుడా ముట్టేదా, సరేపో, టచ్ చేశాడు అంతే. తర్వాత ఆ మహిమ కార్యం కూడా నాకు వచ్చి చెప్పలా, ఇట్లా జరిగిందన్నాను చెప్పలా. సైలెంట్గా జరిగింది కార్యం, దేవుని కృతజ్ఞత వదిలేశాడు. దాని ద్వారా హెచ్చించుకుందామని కూడా ట్రై చేయాల. నానా నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే అది నాన్న కావాల్సిందే.